పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి, స్టడీ చేయడానికి నా తండ్రి నాకు మాకందరికీ ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయాన్ని నాయన ప్రభువా మేము వృధా చేసుకోకుండా మీ యొక్క వాక్యంలో నా తండ్రి ప్రభువా ఎదగడానికి కావలసినటువంటి విషయాలు నాయన మేము అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మేమంతకంతకు మీలో ఎదగడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. ఆత్మీయతలో స్థిరత్వాన్ని దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధతలో ఎదిగించమని అడుగుచున్నాం ప్రభువా. మా యొక్క విశ్వాసం యొక్క పరిమాణాన్ని పెంచమని అడుగుచూ ఉన్నాం. ఈ రాత్రి నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపి మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని అడుగుచున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు. మీరే కృప చూపించి నడిపించమని మా ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రికపై మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ఇంగ్లీష్లో కూడా ఈ మాటలు మనం గమనిద్దాం. If there be therefore any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any bowels and mercies, fulfill ye my joy, that ye be like-minded, having the same love, being of one accord, of one mind. Let nothing be done through strife or vain glory, but in lowliness of mind let each esteem other better than themselves. Look not every man on his own things, but every man also on the things of others. అపోస్తలుడైన పౌలు గారు చెరలో నుండి రాసినటువంటి పత్రిక ఇది. ఎపాఫ్రోదితు ద్వారా ఆ సంఘంలో జరుగుతున్నటువంటి కొంత సమాచారాన్ని తెలుసుకుని దైవావేశం చేత, దైవ ప్రేరేపణ చేత రాయబడినటువంటి మాటలు ఇవి. అయితే గతించిన బైబిల్ స్టడీలో మనము 1వ అధ్యాయంలో 27 నుంచి 30 వచనాల వరకు మనం ధ్యానించుకుందాం. అయితే అక్కడ చెప్పబడినటువంటి విషయాలు ఏంటంటే, ఏక మనస్సు గలవారై ఉండాలి, ఏక భావం గలవారై ఉండాలి అని ఆయన సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూసి ఉన్నాం. ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మనము చూసి ఉన్నాం. అదేమిటంటే, బయట నుంచి అబద్ధపు బోధ అనేటువంటిది సంఘంలోనికి రావడం, బయట నుంచి ఈ యొక్క అబద్ధ బోధ సంఘంపై దాడి చేయడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ప్రత్యేకంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే, దేర్ వర్ ఫాల్స్ టీచర్స్, అబద్ధపు బోధకుల గురించి మనం చూస్తాం. అదేవిధంగా ఎక్స్టర్నల్గా మనం చూస్తాం. ఇంటర్నల్గా చూసినట్లయితే ఈ యొక్క సంఘంలో డివిజన్ అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి దశలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే, 2 స్త్రీల గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడతారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రామినెంట్ పీపుల్ అని చెప్పుకోవాలి, ప్రామినెంట్ ఉమెన్. 4వ అధ్యాయం 1
2 వచనాల్లో మనం చూస్తాం. 3 వరకు చదువుకుంటే మనకి అర్థమవుతుంది. యూదియా, సుంటికే అనేటువంటి వీళ్ళిద్దరు గురించి రాస్తూ వీళ్ళిద్దరూ కూడా ఏకభావం కలిగి ఉండాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. ప్రభునందు ఏక మనస్సు గలవారై యుండుడని యవోదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. వాస్తవానికి వీళ్ళిద్దరూ అవిశ్వాసులేమీ కాదు, దేవుని సువార్త తెలియనటువంటి వ్యక్తులేమీ కాదు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 3వ వచనంలో, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు సువార్త పనిలో ప్రయాసపడిన వారే. సువార్త అంటే వాళ్ళకి బాగా తెలుసు. చాలా చోట్ల వాళ్ళు సాక్ష్యాలు చెప్పినటువంటి వ్యక్తులే, చాలా చోట్ల ప్రభు కొరకు వాడబడినటువంటి వ్యక్తులే. అయితే వీళ్ళు ఎంత వాడబడినప్పటికీ, ప్రభు పనిలో ఎంత ప్రయాసపడినప్పటికీ, సంఘంలో ఈ యొక్క డివిజన్ అనేటువంటిది వీళ్ళ ద్వారా ప్రారంభం కావడం అనేటువంటిది చాలా బాధ కలిగించేటువంటి విషయం ఫిలిప్పీ సంఘంలో ఈ ఇద్దరు స్త్రీలు. కాబట్టి పౌలు గారు వాళ్ళకి వేరే ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఏమీ పెట్టడం లేదు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రెగ్యులేషన్స్ ఏమీ పెట్టడం లేదు. ఆయన చెప్పే విషయం ఏంటంటే, మీరిద్దరూ ఒకరికొకరు సమాధానం పడాలి. ఒకవేళ మీ వలన కాకపోతే నేను మీకు ఒక సహకారిని పంపిస్తూ ఉన్నాను అని ఇంకొక సహకారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ముందు అధ్యాయంలో ఐక్యత గురించి మాట్లాడాడు, వన్ మైండ్ గురించి మాట్లాడాడు, వన్ స్పిరిట్, ఏకభావము, ఏకాత్మ అనేటువంటి విషయాలు మాట్లాడాడు. మరలా 2వ అధ్యాయం దేంతో ప్రారంభమైంది అంటే కావున అనేటువంటి పదంతో, దేర్ ఫోర్ అనేటువంటి పదంతో ప్రారంభమైంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇఫ్ దేర్ బీ అనేటువంటి పదం ఉంటుంది. ఇఫ్ అనేటువంటిది సందేహాన్ని సూచించేటువంటి పదం కాదు. ఇక్కడ ఒరిజినల్ భాషలో చూసినట్లయితే గ్రీకులో ఏమంటాడంటే, కావున క్రీస్తునందు మనకు హెచ్చరిక అనేటువంటిది ఉంది, క్రీస్తునందు మనకు ప్రేమ వలన ఆదరణ అనేటువంటిది ఉంది, క్రీస్తునందు ఆత్మయందు మనకి ఒక సహవాసం ఉంది, ఒక దయారసం ఉంది, ఒక వాత్సల్యం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏక మనస్సు కొరకు, ఏక ఆత్మ కొరకు ప్రయత్నాలు చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే నోయింగ్, బీయింగ్ అండ్ డూయింగ్. తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని మనం కలిగి ఉండడం, ఏమైతే మనం కలిగి ఉన్నామో దాన్ని ఆచరణలో పెట్టడం. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నోయింగ్ అనేటువంటిది 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి మనకేం తెలుసు అంటే, క్రీస్తులో ఉండేటువంటి ప్రేమ మనం అనుభవించినటువంటి వ్యక్తులం, క్రీస్తులో ఉన్నటువంటి ఆదరణ మనము అనుభవించినటువంటి వ్యక్తులం, క్రీస్తులో ఉన్నటువంటి సహవాసం, ఆత్మలో ఉన్నటువంటి సహవాసం అంటే ఏంటో మనకి తెలుసు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడంటే మనకి వీటిని గురించి నాలెడ్జ్ ఉంది, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, వీటి గురించి మనకి తెలుసు. దీని గురించి అంటే ఆయన మాట్లాడుతూ ఏదో కేవలము ఉట్టి ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే మాట్లాడడం లేదు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాల్లో మనకి అనుభవం అనేటువంటిది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఏక మనస్సు కలవారై ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి అని 2వ వచనంలో తెలియజేశాడు. 3వ వచనంలో ఏం చెప్తాడంటే ఇవి మనకి ఉన్నాయి కాబట్టి మనము ఏం చేయకూడదు అనే విషయాలు తెలియచేస్తాడు. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయొద్దు, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనండి, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వర్కింగ్ టువర్డ్స్ యూనిటీ ఈజ్ వైటల్ ఇన్ ద చర్చ్. సంఘములో ఐక్యత కొరకు పరిగెత్తడము, లేకపోతే ఐక్యత కొరకు
ప్రయత్నాలు చేయడము, ఐక్యంగా ఉండడం అనేటువంటిది అది ఆప్షనల్ అనేటువంటిది కాదు, ఏదో మనం ఎంచుకునేటువంటిది కాదు. ఇట్ ఈస్ వైటల్, అంటే ప్రాణాంతకమైనది. ఇట్ ఈస్ ది కోర్ ఆఫ్ ది చర్చ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఐక్యత గురించి ప్రార్థన చేశారు. చూడండి, హై ప్రీస్ట్లీ ప్రేయర్లో యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 20-22 వచనాల వరకు, 20 నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి తెలుసు, అంటే ముందుకు ఏం జరుగుతుంది అనేటువంటి విషయము ఆయనకి తెలుసు. రానున్న దినాల్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో జరిగేటువంటి పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ సంఘంలో ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఐక్యత ఎవరిలో ఉంటుందో వారు ఆయనలో వేరుపారి స్థిరపడతారు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి. అయితే ఇది కేవలం యేసుప్రభు వారు మాత్రమే కాదు, కానీ అపోస్తలులందరూ కూడా దీని కొరకు ప్రయత్నాలు చేశారు, దీని కొరకు ప్రార్థించారు, దీని కొరకు హెచ్చరించారు. అపోస్తలులైన పౌలు చాలా సంఘాలకు రాస్తూ రోమీలకు రాసిన పత్రికలో కూడా 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. మీరు ఏక మనసు కలవారై ఉండాలి అనే విషయాలను మనం చూస్తాం. ఈయన రాసిన ప్రతి పత్రికలో కూడా ఏక మనసు ఏకభావము, ఒకే నిరీక్షణ, ఒకే ప్రేమ అనే విషయాలు మనకి అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి ఈ విషయాలు గమనించండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. శరీరము ఒక్కటే అని మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మ ఒక్కటే, మీ పిలుపు విషయమైనటువంటి నిరీక్షణ కూడా ఒక్కటే, ఇందులో ఎటువంటి విభజన అనేటువంటిది లేదు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ది ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ యూనిటీ. క్రైస్తవ జీవితం యొక్క సారం ఏంటంటే ఐక్యత. ప్రపంచంలో చూడండి, మనం గమనించామంటే ఐక్యత అనేటువంటిది ఎక్కువగా మనకి కనిపించదు. ఒకవేళ కనిపించినా కానీ చెడు పనులు జరిగించేటువంటి వ్యక్తుల విషయంలో ఎక్కువ ఐక్యత మనకి కనిపిస్తుంది. బయట చెడును ప్రమోట్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా మనకి కనిపిస్తారు. సో కాబట్టి ఐక్యత అనేటువంటిది ఏదో సంఘంలో కొత్తగా ఇన్వెంట్ చేసినటువంటి విషయమేం కాదు, ఎవరో తయారు చేసి చెప్పేటువంటి విషయమేం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తానే వేరుగా ఉన్నటువంటి మానవాళిని తన యొక్క శిలువ మరణం ద్వారా దేవునికి జతపరిచి ఐక్యపరిచారు. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఐక్యత కొరకే మన జీవితంలో మన ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటాడు. మనం సువార్త గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ సువార్త లేదా ఐక్యత ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క సువార్తలో నుంచి మనము ఐక్యతను మనం చూడగలం. యూనిటీ ఈజ్ న్యాచురల్ ఇన్ రిలేషన్ టు ది గాస్పల్. అంటే సువార్త గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో యూనిటీ అనేటువంటిది మనకి సహజంగా అర్థం అవ్వాల్సినటువంటి విషయము. సువార్త అని ఎక్కడైనా ప్రకటించబడిన ఎడల ఐక్యత అనేటువంటి
పదం మనకి తప్పనిసరిగా అర్థం కావాలి. అది న్యాచురల్గా మనకి తెలిసేటువంటి విషయం. అయితే ఇండివిజువల్గా క్రిస్టియన్ లైఫ్కి వచ్చేసరికి అది న్యాచురల్గా వచ్చేటువంటిది ఏమీ కాదు. అంటే నేను సువార్త గురించి నాకు తెలిసినంత మాత్రాన, లేకపోతే ఐక్యత గురించి నేను ఒక 100 పేజీలు బుక్ చదివినంత మాత్రాన అది నా జీవితంలో న్యాచురల్గా వచ్చేటువంటిది ఏమీ కాదు. ఎలా వస్తుంది మరి అంటే, నేను ప్రయత్నాలు చేయాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. డెలిబరేట్ కల్టివేషన్ అంటారు. అంటే అంతకు ముందు వాడినటువంటి పదజాలం అపోస్తులైన పౌలు ఏమంటాడంటే స్ట్రైవింగ్ టుగెదర్ అంటాడు. స్ట్రైవింగ్ అంటే ఏంటంటే టాయిల్ అని మనం చెప్పుకున్నాం. టాయిల్ అంటే ఒక రైతు ఒక పొలాన్ని సేద్యపరచడానికి దాన్ని దున్ని దానిలో అనవసరమైనటువంటివన్నీ బయటికి పడివేసి దానికి నీరు పెట్టి దాన్ని సాగు చేసి దానిలో విత్తనాలు చెల్లి చివరికి పంట వచ్చే వరకు ఏ విధంగా అయితే నిరీక్షణతో ఎదురు చూస్తాడో అలాంటి పదం ఇక్కడ ఉపయోగించబడింది, కల్టివేట్. సో కాబట్టి ఈ యొక్క ఐక్యత అనేటువంటిది న్యాచురల్గా వచ్చేటువంటిది ఏమీ కాదు అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఈ రోజున క్రైస్తవ సమాజంలో చాలా రకాల విభజనలు మనం చూస్తూ ఉన్నాం. బాగా ప్రసంగించేటువంటి ప్రసంగికులైనా, బాగా ప్రార్థించేటువంటి విశ్వాసులైనా, బాగా వాక్య జ్ఞానం తెలిసినటువంటి వారైనా వాళ్ళ జీవితంలో ఈ యొక్క ఐక్యత అనేటువంటి భావన లేకపోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే, వారు ఏమైతే నమ్ముతున్నారో దాన్ని గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళకి తెలుసు ఐక్యత గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఆత్మ ఐక్యత కలుగు చేస్తాడు, ఆత్మ వలనే ఐక్యత అనేటువంటిది కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ ఈ ఐక్యత గురించి పనిచేసేటువంటి మనసు మాత్రం లేకపోవడం వలన వాళ్ళు ఎక్కడున్నా కానీ విభజన అనేటువంటిది మనం చూస్తాం. సో కాబట్టి ఈ ప్రామినెంట్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో, యూదియా, సుంటికే, వీళ్ళతో చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మీ వలన ఇక్కడ ఈ యొక్క డివిజన్ అనేటువంటిది కాజ్ అవ్వకూడదు. ఎందుకంటే యు ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఇన్ ద చర్చ్. మీరు వాక్యం తెలిసినటువంటి వ్యక్తులు, మీరు నాతో సువార్త పనిలో ప్రయాసపడ్డారు, పరిచర్యలో ప్రయాసపడ్డారు, నాతో మాత్రమే కాకుండా ఇంకా అనేక మందితో మీరు ప్రయాసపడ్డారు. కానీ మీలో ఇలాంటివి ఉండడం వలన ఇదేమవుతుందంటే అది బయటికి మంచి ఎగ్జాంపుల్ కాదు అనే విషయాన్ని అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తారు. ఈ విధంగా చెప్పిన తర్వాత చూడండి, ఆత్మయందు ఏ సహవాసమైనను అనేటువంటి మాట, లేదా ప్రేమ వలన ఆదరణ అయినను అనేటువంటి మాటను మనము గమనించాలి. క్రీస్తునందు మనకి హెచ్చరిక అనేటువంటిది ఉంది. దీన్ని ఎగ్జార్టేషన్ అంటాం. హెచ్చరిక అనేటువంటిది దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగా అయితే హెచ్చరిస్తాడో, ఏ విధంగా అయితే మందలిస్తాడో, అదేవిధంగా ప్రభువుని ఎరిగి ఉన్నటువంటి ప్రభు యొక్క బిడ్డల్ని దేవుడు తానే పరలోకపు తండ్రి అయి ఉండి ఆయన హెచ్చరిస్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని శిక్షకు లోబడినటువంటి వ్యక్తులు ఏమవుతారు అని వాక్యభాగంలో రాస్తుందంటే, వాళ్ళు దుర్బీజులైపోతారు, వాళ్ళు తప్పిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తండ్రి తను ప్రేమించేటువంటి కుమారుణ్ణి గద్దిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు అని వాక్యభాగంలో రాస్తుంది. కాబట్టి మొట్టమొదటిది హెచ్చరిక అనేటువంటిది దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అంటే ప్రేమిస్తున్నాడు. దేవుడు మనకి సహాయం చేస్తున్నాడంటే సహాయం చేస్తున్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే నడిపిస్తున్నాడు. అదే దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని గద్దిస్తాడు. రెండవది ప్రేమ వలన ఆదరణ. క్రీస్తులో మనకి ప్రేమ వలన ఆదరణ ఉంది. సాధారణంగా మనము చాలా మోసంలో ఉండేటువంటి విషయం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంతే, అక్కడతో అయిపోయింది. లేదంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పుకుంటాం, అక్కడితోనే దాన్ని మనము ఆపేస్తాం. దాన్ని గూర్చి అనుభవపూర్వకంగా రోజుల తరబడి దాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడం. కాబట్టి
మన జీవితంలో ఆదరణ, ధైర్యము అనేటువంటిది ఈ రెండింటినీ కూడా మనం కోల్పోతాం. దేవుడు మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఏమని అంటాడంటే 3వ అధ్యాయం 18వ వచనంలో చివరి మాటలు కానీ మనం చదివితే, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారగుటకు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ ప్రేమ జ్ఞానానికి మించింది, జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ. దీని వెడల్పు తెలుసుకోవాలి, దీని పొడుగు తెలుసుకోవాలి, మీరు దీని లోతు, దీని ఎత్తు ఎంతో మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను అంటూ ఉన్నాడు. ఏ విషయం కోసం? క్రీస్తు నన్ను ప్రేమించాడు అనేటువంటి విషయం దగ్గరే మీరు ఆగిపోకండి. దాని లోతును మీరు తెలుసుకోవాలి, దాని పొడుగును, వెడల్పును, ఎత్తును మీరు తెలుసుకోవాలంటే మీరు ఇంకా డీప్గా దాని గురించి స్టడీ చేయాలి. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, అనుభవించగలగాలి అనే విషయాన్ని సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజున చూడండి, ఎమోషనలిజం అనేటువంటిది మనం ఎక్కువగా చూస్తాం. ఎమోషనలిజం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎక్కువగా భావోద్వేగాల ప్రేరేపణ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడైనా కాన్సర్ట్స్ పెట్టినా కానీ, లేకపోతే ఏదైనా క్రూసేడ్స్ పెట్టినా కానీ, ఎక్కువ మ్యూజిక్ లాంటిది పెట్టి, లేకపోతే వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి ఎమోషన్స్ని ప్రేరేపించి అక్కడితోనే ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్తో వెనక్కి వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక రకమైనటువంటి రాంగ్ కాన్సెప్ట్లోనికి మనల్ని పంపించి వేస్తుంది, మనం కానీ జాగ్రత్త కలిగి లేకపోతే. సో దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటిది నాకు నేనే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, నాకు నేనే అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు ఆయన చేసేటువంటి ప్రార్థనలన్నింటిలో ఒక ప్రార్థన అవసరత ఏంటంటే, మీరు దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఇది నా ప్రార్థన అవసరత. మనలో ఎంతమంది చేస్తుంటాం ఈ ప్రార్థన గురించి? అప్పులు పోవాలి, తెప్పులు పోవాలి, ఇంకా కొత్త ప్రార్థన అవసరతలు మనం కనిపెడతాం. మనం చేసేటువంటి ప్రార్థన అవసరతలన్నీ రిలేటెడ్గా ఉండవు దేవుని వాక్యానికి చాలాసార్లు. సో ఈయన ప్రార్థనలో ఒక అవసరత ఏంటంటే, మీరు దేవుని ప్రేమను లోతుగా తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలంటే మీరు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఇది ఎంతవరకు మనకి అర్థమవుతుంది అనేటువంటిది మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఉంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి రెండోది ఏమంటాడంటే, ప్రేమ వలన ఆదరణ అంటాడు. రెండోది ఏంటంటే, ఆత్మయందు ఏ సహవాసమైనను అంటాడు. ఆత్మయందు ఏ సహవాసమైనను ముందుగానే చదువుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగి చేస్తాడు. పరిశుద్ధాత్ముడు విభజనని సృష్టించడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి అందరికీ ఇవ్వబడినటువంటి ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. అంటే నిజంగా వాక్యానుసారంగా మారు మనసు పొందుకున్న వారికి వాక్యంలో రాయబడినటువంటి విధంగానే యేసుప్రభువు వారు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని ఏ ఆదరణకర్త గురించి మాట్లాడారో ఆ యొక్క ఆదరణకర్తే ఇవ్వబడ్డాడు. సో కాబట్టి ఈ సహవాసంలోనికి ఆయన నడిపిస్తాడు. ఈ సహవాసము ఎలా ఉంటుందంటే సమాధానపరిచేటువంటి సహవాసం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలిగి చేస్తాడు, మన యొక్క హృదయాల్లో ఆయన పనిచేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత ఇంకొక విషయాన్ని తెలియజేస్తాడు. ఏంటంటే, మీరు ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. మీరు ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి. చూడండి 2వ వచనంలో ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి పౌలు గారు తెలియచేసే విషయం ఏంటంటే, అగ్రిమెంట్ ఇన్ ట్రూత్ అంటే సత్యానికి ఏకీభవించడము అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సత్యానికి ఏకీభవించడం అంటే ఏంటండి?
మనం కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు ఆయన. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే పేతురు అనే బండ మీద కాదు, పేతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమని చెప్పాడు? యు ఆర్ ది సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్ అనే విషయాన్ని తెలియచేశాడు. జీవము గల దేవుని కుమారుడువు, ఈ సత్యం అనేటువంటి బండ మీద నా సంఘాన్ని కడతాను. బండ అని అక్కడ రాయబడినటువంటి ఆ పదము, అక్కడ బండ అనగానే ఇట్ స్పీక్స్ ఆఫ్ ఇమ్మూవబిలిటీ, అంటే అది కదలదు. బండ అంటే కదలదు. కొంతమందిని బండలా కూర్చున్నాం అంటారు. మనం అంటే ఏంటి? కదలడం లేదని. బండ అంటే కదలనటువంటి స్వభావం అక్కడే ఉంటుంది. ఓకేనండి. అయితే ఎందుకు ఈ పదాన్ని ఆయన ఉపయోగించాడు? మరలా ఇంకొక చోట ఏమంటాడంటే, నీవు సత్యాన్ని తెలుసుకుంటావు, సత్యము నిన్ను స్వతంత్రురాలుగా నిన్ను చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఎప్పుడైతే సంఘం ఈ సత్యాన్ని గూర్చినటువంటి అవగాహన కలిగి ఉంటుందో, నిజంగా బండ మీద వేయబడినటువంటి పునాది వలె పటిష్టంగా దృఢంగా నిలవబడుతుంది. ఒకవేళ అలాంటి పునాదిని కానీ సంఘం కలిగి లేకపోతే తప్పనిసరిగా ఇట్ విల్ బీ మూవ్డ్, అది కదిలిపోతుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా చోట్ల మొన్న రీసెంట్గా సంఘ చరిత్ర గురించి చదువుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ దేశం నుంచి లేదా జర్మనీ దేశం నుంచి అనేక మంది మిషనరీలు మన ఈస్ట్ వైపు రావడం మనం చూస్తాం. అనేక మంది మిషనరీలు ఇంగ్లాండ్ దేశంలో అక్కడ రివైవల్ అనేటువంటిది మనం చూస్తాం. ఇదే రోజున అక్కడ పరిస్థితిని చూసినట్లయితే వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళందరూ చాలామంది ఎథీస్టులుగా మారిపోయారు. చాలా సంఘాలు మూతవేయబడ్డాయి. కారణం ఏంటంటే సత్యం అనేటువంటిది అక్కడ వాళ్ళకి జ్ఞానమైతే ఉంది, కానీ ఆ యొక్క సత్యాన్ని అన్వయించుకోవడంలో విఫలమైపోయారు అని మనము గ్రహించుకోవాలి. యూ షెల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షెల్ సెట్ యూ ఫ్రీ. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గూర్చినటువంటి అవగాహన మనకి ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించగలం. ఉదాహరణకి ఈ సత్యాన్ని గూర్చినటువంటి అవగాహన వచ్చినప్పుడే మనము రైట్ కన్విక్షన్ అనేటువంటిది కలిగి ఉంటాం. రైట్ కన్విక్షన్ అనేటువంటిది ఏంటి? రైట్ కన్విక్షన్ అంటే ఈ రోజున మనము యావరేజ్గా కొంతమందిని మనం పిలిచి అడిగితే వాళ్ళకి చాలా లీస్ట్గా తెలుసు అసలు వాళ్ళు ఏం నమ్ముతున్నారు, మీరు ఏం నమ్ముతున్నారు బైబిల్ నుంచి అంటే బైబిల్నే నమ్ముతున్నాను. అదే బైబిల్లో ఏం నమ్ముతున్నారు అంటే బైబిల్లోంచి నమ్మేటువంటి విషయాలు కూడా ఉన్నాయా? బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో చాలా సిద్ధాంతాలు గూర్చినటువంటి అవగాహన మనకి ఇవ్వబడింది, కానీ ఆ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉన్నాయి ఈ ప్రపంచంలో. సో కాబట్టి నేను సరైనటువంటి కన్విక్షన్ కలిగి ఉన్నానా లేదా అనేటువంటిది మీరు చూడండి. కొన్ని సంఘాల్లో పరిశుద్ధత గురించి బోధించరు, చాలా లిబరల్గా. కొన్ని చోట్ల ఏంటంటే ఓన్లీ ఆశీర్వాదం గురించే మాట్లాడతారు. అంటే వాళ్ళ కన్విక్షన్ ఏంటంటే ఆశీర్వాదం గురించే మాట్లాడాలి. కొన్ని సంఘాల్లో పాపం గురించి మాట్లాడరు, హైపర్ గ్రేస్ గురించి మాట్లాడతారు. అంటే నువ్వు రక్షించబడ్డావంటే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు కాబట్టి నీ పాపాలు కొట్టివేయబడ్డాయి, నువ్వు పాపం చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. ఈ రోజుల్లో అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడేటువంటి సంఘాలు ఉన్నాయి. ఈవెన్ సిటీలో, ఈ ట్విన్ సిటీస్లో కూడా అలాంటి సంఘాలు చాలా చోట్ల ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఇలాంటి చోటకి చాలామంది అట్రాక్ట్ చేయబడతారు. అంటే ఏంటి? నీవు ఎలా పడితే అలా జీవించు, దేవుడు నీ పాపాలను తీసివేశాడంటే చాలా ఈజీగా ఉంటుంది అందరికీ. అంటే ఎలా జీవించినా పర్వాలే, పరిశుద్ధత లేకపోయినా పర్వాలే, భక్తి లేకపోయినా పర్వాలే. ఇక్కడ కన్విక్షన్, ఆ డాక్ట్రిన్ అనేటువంటిది ఎలా ఫ్రేమ్ చేయబడింది అంటే ఏంటంటే ఏదో ఒక చోట ఒక వాక్యాన్ని తీసుకుంటారు, దాన్ని చూపిస్తారు, దానికి సరైనటువంటి కాంటెక్స్ట్ అనేటువంటిది కనిపించదు. అందువల్లనే ఈ రోజున డెఫినేషన్స్, బిబ్లికల్ డెఫినేషన్స్ అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి. మనము రీడెఫినేషన్స్ ఇస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది, బిబ్లికల్ డెఫినేషన్స్. అందుకనే కనికరం అంటే కొత్త డెఫినేషన్లు తీసుకుంటూ ఉన్నారు, న్యాయం అంటే కొత్త డెఫినేషన్స్ తీసుకుంటూ ఉన్నారు, పరిశుద్ధత అంటే కొత్త డెఫినేషన్స్, సత్యం అంటే కొత్త డెఫినేషన్స్, కొత్త నిర్వచనాలు రాసుకుంటూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలో దేవుడు ఏం తెలియజేస్తాడంటే, నేను ఇశ్రాయేలీల్లో ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాను, దాని వినేవారి అందరి చెవులు కూడా గింగురుమంటాయి అని చెప్తాడు. ఏం చేయబోతున్నావు ప్రభువా అంటే, నేను ఇదిగో కల్దీలను రేపబోతూ ఉన్నాను అని చెప్తాడు. నేను కల్దీలను రేపబోతూ ఉన్నాను, వాళ్ళు వస్తారు అని చెప్తూ వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆయుధాల గురించి ఆయన మాట్లాడతాడు. వాళ్ళు ఎంత కోపగ్రస్తులు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడతాడు. అంతేకాకుండా వారి యొక్క చట్టాలు వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క చట్టాలు వాళ్ళే రాసుకుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, అన్యజనుల్లో జరిగినది చూడి ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందురు. దేవుని ప్రజలు దేవుని ఎడల అవిధేయత చూపించడం వలన, దేవుని ఎడల పాపం చేయడం వలన దేవుడు శత్రువుల్ని రేపి ఉన్నాడు. దేవుని ప్రజల మీదకి, దేవుని బిడ్డల మీదకి శత్రువుల్ని రేపి ఉన్నారు. ఈ శత్రువుల గురించి ఆయన మాట్లాడుతూ ఏమని చెప్తూ ఉన్నాడంటే, వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ విధుల్ని వాళ్ళ చట్టాలని వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళే రాసుకుంటారు. అవసరమైతే రాత్రికి రాత్రులు వీళ్ళు మార్చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. అందుకనే బబులోనీయులు చూడండి, యోధా వారిని సీజ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత క్రూరంగా వాళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు, ఎంత క్రూరంగా ఈ యొక్క విధుల్ని చట్టాలని మార్చేసుకున్నారు. ఈవెన్ ద సేమ్ కాంటెక్స్ట్ మనం చూడవచ్చు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క విషయాన్ని గూర్చి మాట్లాడుతూ ఇక్కడ ఏం చెప్తాడంటే, మీరు ఒక్కదాని యందే మనసుంచుచు అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఒక్కదాని యందే మనసు ఉంచాలంటే 2 + 2 = 4 అది జగమెరిగినటువంటి సత్యం. ఇప్పుడు అది నాకు 5 కాదు, లేకపోతే ఇంకొకరికి 6 కాదు. 2 + 2 అంటే 4, 4 మాత్రమే. 2కి 2 కలిపితే 4. యూనివర్సల్ ట్రూత్ అది. ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ప్లేస్ని బట్టి అది మారిపోయేటువంటిది కాదు, వ్యక్తిని బట్టి మారిపోయేటువంటిది కాదు. ఇప్పుడు అది ఎంత సత్యమని మనం నమ్ముతున్నామో, దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుడు సెలవిచ్చింది ఏంటి అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. యెహోవా సెలవిచ్చినదేమనగా, కొన్ని వందల సార్లు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఏంటంటే, ఇన్స్పిరేషన్ ఆఫ్ ది బైబిల్కి ఆధారం ఏదన్నా ఉందంటే ఆ మాటే. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ రోజున ఒక విశ్వాసిగా భక్తి చేస్తున్నటువంటి నీవు నేను కూడా గమనించుకోవలసినటువంటి విషయం, నేను పరిశుద్ధతలో ఎదగడానికి, విశ్వాసంలో ఎదగడానికి, దేవుని కొరకు వాడబడ్డానికి దేవుడు సెలవిచ్చినటువంటి సత్యం ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సత్యం అనేటువంటిది అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఒకరిని అబద్ధంలోనికి, ఒకరిని సగం అబద్ధంలోనికి, ఒకరిని పూర్తి సత్యంలోనికి, ఒకరిని కొంత సత్యంలోనికి నడిపించడు. ఆయన సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క సత్యం అంటే ఏంటి, దేని గురించి ఏ మాట దేవుడు ఏం చెప్పాడు అనేటువంటి అవగాహన మనకి లేకపోయిందనుకోండి, తప్పనిసరిగా వీ విల్ ఫాల్ అసైడ్. చూడండి, ఈ రోజున వివాహాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. మనుషులకు తెలుసా తెలియదా దేవుని యొక్క పరిశుద్ధ వివాహం అంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధ వివాహం గురించి ఏం మాట్లాడుతూ ఉంది? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తుల గురించి, అంటే వధువు గురించి కానీ వరుడు గురించి కానీ ఏ విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఏమి హెచ్చరికలు ఇస్తూ ఉంది అంటే, ఈ రోజున చాలామందికి అవగాహన అయితే ఉంది, కానీ ఆ అవగాహన వారి నిత్య జీవితంలో వాళ్ళు అభ్యాసం చేయడం లేదు.
అక్కడే వాళ్ళు ఆగిపోతూ ఉన్నారు. కొంతమందికి అయితే అవగాహన లేకపోవడం అనేటువంటిది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అగ్రిమెంట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే సత్యాన్ని గూర్చి సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే అగ్రిమెంట్ అనేటువంటిది వస్తుంది. అప్పుడే బేస్డ్ ఆన్ ది ట్రూత్ మనకి రైట్ కన్విక్షన్ అనేటువంటిది మనం కలిగి ఉంటాం. చూడండి, కన్విక్షన్కి ఒపీనియన్కి డిఫరెన్స్ ఏంటంటే కన్విక్షన్ అనేటువంటిది చేంజ్ అవ్వదు, ఒపీనియన్ అనేటువంటిది చేంజ్ అయిపోద్ది. కన్విక్షన్ అనేటువంటిది ఇప్పుడు చూడండి 2+2 అంటే 4 అని సత్యం చెప్తూ ఉంటే ఆ కన్విక్షన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మనం దాన్ని హత్తుకునేలా చేస్తుంది. ఇప్పుడు ఒపీనియన్ అంటే లేదు అది 5 లేకపోతే అది 6 లేకపోతే అది 7, ఇది ఒపీనియన్, మనం ఇచ్చేటువంటి ఒపీనియన్. అందుకనే మరలా ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నటువంటి విషయాలు, మీకు విశ్వాసులుగా ఉండి దేవుని ఆత్మయందు సహవాసం అంటే ఏంటో మీకు తెలుసు, దేవుని ప్రేమ అంటే ఏంటో మీకు తెలుసు, దేవునిలో హెచ్చరిక అంటే ఏంటో మీకు తెలుసు, ఆ ప్రేమ వలన కలిగేటువంటి ఆదరణ అంటే ఏంటో మీకు తెలుసు. వీటిని బేస్ చేసుకునే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారై ఉండుడి, ఒక్కదాని యందే మనస్సుంచుడి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఏం చేయొద్దన్నాడు అంటే చూడండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తెలియజేశాడు. 3-4 వచనాల్లో డు నాట్ బీ సెల్ఫిష్లీ అంబిషియస్ అంటాడు. అంటే ఏంటి, మీరు కక్ష చేత కానీ వృధా అతిశయం చేత కానీ ఏమీ కూడా చేయొద్దు అంటాడు. ఇది ఐక్యతను భంగపరిచేటువంటి విషయం. ఐక్యత ఏ విధంగా భంగమవుతుందంటే కక్ష చేత లేదా వృధా అతిశయం చేత. సెల్ఫిష్లీ అంబియస్, సెల్ఫిష్నెస్ అంటే ఏంటో మనకి తెలుసు. ఒక ఆయన చెప్పాడు, ద రూట్ కాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈజ్ ప్రైడ్. అంటే మనలో స్వార్థం అనేటువంటిది రావడానికి రూట్ కాజ్ ఏంటంటే గర్వము అనే విషయాన్ని తెలియజేశాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది, గర్వం అనేటువంటిది నడుస్తుంది. రెండో విషయము మనం చూసినట్లయితే డు నాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ బెటర్ దెన్ అదర్స్. అంటే కొన్నిసార్లు మనము ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటాం, మన గురించి, మన కెపాసిటీ గురించి, మన గురించి ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం. అది కొన్నిసార్లు మనల్ని రాంగ్గా లీడ్ చేస్తుంది. అంటే నన్ను గూర్చినటువంటి అవగాహన ఏంటో నాకు తెలియాలి, ఇప్పుడు నా హెల్త్ కండిషన్ ఏంటో నాకు తెలియాలి, నా యొక్క ఎమోషనల్ కండిషన్ ఏంటో నాకు అర్థం కావాలి, నా యొక్క ఆత్మీయ జీవితం నేను ఎలా ఉంటున్నాను దేవుళ్ళు అనేటువంటిది నాకు అర్థం కావాలి. నన్ను నేను ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి లేదు. బైబిల్ చెప్తుందంటే ఓవర్ ఎస్టిమేట్ చేసుకోవద్దంతే. కాబట్టి నిలబడగలిగేవాడు, తాను నిల్చున్నానని చెప్పుకునేవాడు పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలి అని బైబిల్ చెప్తుంది. అంటే దానికి అర్థం ఏంటి, పడిపోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడకపోతే పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో డు నాట్ లుక్ ఇన్ టు యువర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే మీ కార్యాల కొరకు మాత్రమే చూసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నా గురించి నేను స్వార్థపరుడిగా నేను ఉన్నప్పుడు అదేమవుతుందంటే నేను మిగతా వ్యక్తుల యొక్క విషయాల్లో వారి యొక్క ఆసక్తులు ఏంటి, వారికి ఇంట్రెస్ట్ ఏంటి అనేటువంటిది నేను చూడలేను. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. మూడోది ఏంటంటే బీ హంబుల్. అంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, వినయమైన మనస్సు గలవారై ఉండండి, వినయమైనటువంటి మనస్సు గలవారై ఉండండి. డూ వాల్యూ అదర్స్ అబౌవ్ యువర్ సెల్ఫ్. నీకంటే ఇతరులను హెచ్చుగా చూడండి. హెచ్చుగా చూడడం అంటే నా ముందు నువ్వెంత అనుకునేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. నా ముందు అతగాడెంత, ఆమె ఎంత, నా ముందు అనుకునేటువంటి మాటలు. ఇవి విశ్వాసులు పలికేటువంటి మాటలు కాదు. వాక్యపరంగా చూసుకుంటే విశ్వాసులు పలికేటువంటి మాటలు కాదు. అందుకనే ఆయన మరలా తెలియజేస్తున్నాడు, దీని అంతటికి రూట్ కాజ్ ఏంటంటే ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడు అనేటువంటి విషయం నీకు అర్థం కావాలి. మొట్టమొదట ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడో అనేటువంటి విషయం నీకు అర్థమవుతే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. డూ లుక్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక చోట రాయబడి ఉంది, ఐక్యత అంటే మనం ఎవరెవరితో ఐక్యంగా ఉండొచ్చు,
మనం నమ్మేటువంటి సిద్ధాంతాల విషయంలో సంఘంలో ఐక్యత ఉండాలి అనే విషయాన్ని తెలియజేశాను. డివిజన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే సంఘానికి ఒక దర్శనం అనేటువంటిది ఉండాలి, సంఘానికి ఒక సిద్ధాంతం అనేటువంటిది ఉండాలి, సంఘానికి ఒక మిషన్ అనేటువంటిది ఉండాలి. 10 మంది ఉంటే 10 మందికి 10 దర్శనాలు ఉండకూడదు. ఇండివిజువల్గా నీకు ఒక దర్శనం ఉండాలి, కానీ సంఘానికి తప్పనిసరిగా ఒక దర్శనం ఉండాలి, సంఘానికి ఒక మిషన్ ఉండాలి. ఒకవేళ ఈ యొక్క ఏక దర్శనము ఏక మిషన్ అనేటువంటిది లేకపోయిందంటే తప్పనిసరిగా వీ విల్ గో వితౌట్ డైరెక్షన్ అనేటువంటిది ఉండదు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రానున్న రోజుల్లో అసలు ఈ యొక్క ఐక్యత లేకుండా చేసేటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది ఇంకా మనము ముందుకెళ్ళి చూద్దాం. అయితే ఈ రోజున మొట్టమొదటిగా తెలియచేసినటువంటి మాట ఏంటంటే యేసుప్రభువు వారు ఐక్యత గురించి ప్రార్థన చేశారు. వేరుగా ఉన్నటువంటి మానవాళిని యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణం చేత దేవునితో ఐక్యపరిచారు. ఒకవేళ అది సాధ్యమైందంటే సంఘంలో కూడా ఐక్యత అనేటువంటిది సాధ్యమే. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్. దూరంగా ఉన్నటువంటి మానవాళిని తన యొక్క శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఐక్యపరిచారు. ఈ యొక్క ఐక్యపరచడం అనేటువంటిది అది సాధ్యమైందంటే సంఘంలో ఐక్యత అనేటువంటిది సాధ్యమే. రెండోది, ఐక్యత అనేటువంటిది న్యాచురల్గా వచ్చేటువంటిది కాదు. దాని కొరకు మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. దీన్నే శాంక్టిఫికేషన్ అంటాం. ఎఫర్ట్ ఉండాలి. నేను దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నేను ప్రయాసపడతాను, నేను ఎఫర్ట్స్ పెడతాను. సో ఇది వాక్యం తెలియజేసే విషయము. మూడవది ఏంటంటే ఒక్కదాని అందే మనసు ఉంచాలంటే సత్యమందు అగ్రిమెంట్ అనేటువంటిది ఉండాలి. ముందు అసలు సత్యం అంటే ఏంటో నాకు తెలియాలి. నేను అగ్రి అవ్వాలంటే ఒక విషయంలో అసలు సత్యం అంటే ఏంటి అనేటువంటి విషయం నాకు అర్థం కాకపోతే నేను అగ్రి కాలేను. అక్కడ నాకు రైట్ కన్విక్షన్ అనేటువంటిది ఉండదు. సో చివరిగా చూసినట్లయితే చూడండి, ఒక వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధత ఒక్క మాటే ఉపయోగించలేదు ఇక్కడ. అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత, సమాధానంగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బిబ్లికల్ సెపరేషన్ గురించి కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మన పరిశుద్ధత కోల్పోయేటంతగా మనం సమాధాన పడకూడదు. అది వాక్యం తెలియజేసేటువంటి విషయం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను పిలిచి మనం ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, పద సిగరెట్లు కాలుతాం బయటికి వెళ్ళి అన్నాడు అనుకోండి. అయ్యో ఆ వ్యక్తి నేను ఓకే చెప్పకపోతే స్నేహాన్ని కోల్పోతానేమో అని నేను ఓకే చెప్పి వెళ్ళాను అనుకోండి, అది సమాధానం కాదు. ఒకవేళ మా ఇద్దరికి మేము నిర్వచించుకున్న నిర్వచనం ప్రకారంగా అది సమాధానం కావచ్చు, కానీ నేను అక్కడ పరిశుద్ధతను కోల్పోయాను. సో పరిశుద్ధతని ఒక స్టేక్ దగ్గర పెట్టి నేను ఇది సమాధాన పడుతున్నానంటే అది సమాధానము కానీ కాదు. అందుకే నేను తెలియజేస్తూ ఉన్నాను, రైట్ కన్విక్షన్, రైట్ డాక్ట్రిన్ అనేటువంటిది మనకి తెలిసి ఉండాలి. యెహోవా సెలవిస్తున్నది ఏమిటి, ఇదిగో పలానా విషయమై యెహోవా సెలవిస్తున్నది ఏమిటి, పలానా విషయమై దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అనేటువంటి అవగాహన, సెట్ ఆఫ్ బిలీవ్స్ అనేటువంటిది నాకు లేకపోతే దాని గురించి సరైన నిర్ణయాన్ని నేను తీసుకోలేను. ఈ యొక్క యాసావు గురించి రాశాడు. యాసావు గురించి రాస్తూ యాసావు భ్రష్టుడైపోయాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి బిబ్లికల్ సెపరేషన్ని మనం తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మిస్ఇంటర్ప్రిట్ చేసేటువంటి, మిస్అండర్స్టాండ్ కలిగి చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఐక్యత అని చెప్పినప్పుడు పాపముతో ఐక్యత కాదు, ఐక్యత అని చెప్పినప్పుడు అపరిశుద్ధతతో ఐక్యత కాదు. అలాగని మనం సద్దుకైలాగా పరిసయ్యులాగా మీరు పాపులు మేము పరిశుద్ధులం అనేటువంటి మాటలు ఉపయోగించడానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే ఫలాలను బట్టి ఆ యొక్క వివేచన అనేటువంటిది మనకి తెలియజేస్తాడు.
మనం సమాధాన పడాలి, ఐక్యపడాలి, కానీ పరిశుద్ధతను కోల్పోయేటువంటి విధంగా కాదని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి రానున్న దినాల్లో అసలు ఈ ఐక్యత లేకుండా చేసేటువంటి మూలకాలు ఏంటి, ఏమి ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నాయనేటువంటిది మనము చదువుకుందాం.